వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ చాటింగ్ అనేది ఎవిడెన్స్గా దొరికారంట. గ్రూప్ చాటింగ్ ఎవిడెన్స్ అనేది ఎవరికో దొరికిందంట. ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ అనేవి చేస్తానండి, ఓకేనా? అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేస్తాను. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ విషయంలో ఏదైతే వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకున్నారో అది క్రియేట్ చేయలేకపోయారండి. దాన్ని స్టెప్పుల కింద ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అని అందరూ మాట్లాడుకుంటారు కదా. మీకు హార్ట్ బ్రేక్ ఎలా చేయాలి అని చెప్పి గ్రూప్ చాటింగ్, బ్యాక్ స్టంప్ ఎలా వేయాలని చెప్పి గ్రూప్ చాటింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు దొరికారంటండి. అందులో ఎక్స్ పార్ట్నర్ ఉన్నారండి. అండ్ వాళ్ళు ఏంటి అంటే, మీరు ప్రజెంట్ మళ్ళీ మీకు ఎలా ఏ విధంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మాట్లాడుకుంటున్న విషయాలు, మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదంటే మీరు ఏదైతే జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా హౌస్లో మీ కిడ్స్ని చూసుకుంటూ టేక్ కేర్గా ఉండి ఉండొచ్చు. సో అవి అన్నీ కూడా ఎలా తలకిందులు చేయాలి అని చెప్పి ఆలోచించిన వాళ్ళందరూ కూడా, స్కామర్స్ ఎవరైతే ఫ్రాడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దొరికిపోయారండి గ్రూప్ చాటింగ్లో క్లియర్గా అండ్ విత్ ప్రూఫ్తో. ఎవరు ఏ రకంగా తప్పించలేరు. అండ్ మిమ్మల్ని ఏ విధంగా ఆపాలని చూస్తున్నారు, మిమ్మల్ని ఎలా తప్పించాలని చూస్తున్నారు అని చెప్పి. టైం అయిపోయిందండి, వాళ్ళ టైం చాలా దగ్గరకు వచ్చింది. వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్. మీ జోలికి వచ్చినందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఇది వాళ్ళ కర్మ. మిమ్మల్ని సాడ్ చేయలేరు, వాళ్ళు ఖచ్చితంగా చేయలేరు. ఇన్ని రోజులు బట్టి మీ వెనకాల నుండి గోతులు తవ్వి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళకి కర్మ టైం వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు పరిగెడుతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి, మిమ్మల్ని పరిగెట్టించాలని చెప్పి వాళ్ళు పరిగెడుతున్నారు. అది ఏ రకంగా కూడా మీకు తెలియకూడదు అనుకున్నారండి. సూపర్ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. జడ్జిమెంట్ కర్మ వీల్. జడ్జిమెంట్ ఏమిచ్చారంటే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేయాలి. మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, పాస్ట్లో మీ జాబ్ రాకుండా చేసినందుకు, కాలేజ్లో మార్క్స్ రాకుండా చేసినందుకు, మీకు రిజల్ట్స్లో కావాలని చెప్పి మీకు బ్యాక్లాగ్స్ వచ్చేలా చేసినందుకు, అండ్ మీకు రావాల్సిన లవ్ రాకుండా చేసినందుకు, ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా, 2 పార్ట్నర్షిప్ విషయంలో, రిలేషన్ విషయంలో బ్యాక్ స్టాప్ అయ్యేలా చేసి, కావాలని మీకు మీరే ఇంకా అయిపోయింది అని అన్నట్టుగా చేయాలని చూసినందుకు వాళ్ళకి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి ఏంజల్స్. వాళ్ళ పని అయిపోయిందండి. ఇంకా మీ పని చెడగొట్టినందుకు, మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసినందుకు, పాస్ట్ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని తలకిందులు అయిపోయింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ మీద వాళ్ళే తిరిగి లీగల్ మ్యాటర్స్లో డైవర్స్ తీసుకున్నారు చాలా వరకు. కన్ఫర్మేషన్ ప్లీజ్. ఎస్, మనీ రొటేషన్ జరగలేదు, మనీ అనుకునేది జరగలేదు, ఆ విషయంలో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారండి. మిమ్మల్ని వీక్ చేసినందుకు వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారండి, పారిపోతున్నారు. లీగల్ మ్యాటర్స్ నుంచి తప్పించుకొని ఎలా ఫ్రాడ్ చేశారని చెప్పి దొరికిపోతారని ఎక్కడికక్కడ మిమ్మల్ని బాధ పెట్టి బ్యాక్ స్టంప్ వేయాలని చూసినందుకు చేసిన డార్క్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయండి. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే మీ విషయంలో మిమ్మల్ని ఎలా అయితే ఉంచాలనుకున్నారో వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. అది జస్టిస్. మీ తప్పు ఏం లేదు కాబట్టి మీకు జస్టిస్. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి జడ్జిమెంట్, పనిష్మెంట్, కర్మ. 333 సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ అండి. మీరు మామూలుగా ఇవ్వలేదు మీ డివైన్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా తలకిందులు అయిపోయారండి ఒక విషయంలో. వాళ్ళు అనుకున్నది జరగలేదు, పైగా చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏదైతే కర్మ చేస్తున్నారో దానికి సంబంధించి డివైన్ కట్ చేసేసారండి, చాలా స్ట్రాంగ్గా కట్ చేసేసారు. మీ పని వాళ్ళు నీళ్ళు కార్చలేరండి ఏ రకంగా కూడా, అండ్ బ్యాక్ స్టంప్ వేయలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు మిమ్మల్ని ఎండ్ చేద్దామని అనుకున్నారంట న్యూ బిగినింగ్, కానీ లేదు, ఛాన్సే లేదు. వాళ్ళే తలకిందులైపోయారు. విక్టరీ, సూపర్. డివైన్ జస్టిస్ ఏంటంటే మీరు విక్టరీ సాధిస్తారు మీ లైఫ్లో. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరు. వాళ్ళ ఫ్యూచర్లో కూడా మీతో గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదండి. ఎప్పుడైతే మీరు వాళ్ళని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారో వాళ్ళ కర్మ టైం అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. అప్పటి వరకు వాళ్ళు మన విషయాల్లో వాళ్ళు డ్రామాలు చేస్తున్నా సరే, ఏదైనా కావాలని చేస్తున్నా సరే, మనం ఊరుకొని అలా కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ స్వైపింగ్ అయ్యి మనం చేసిన గుడ్ కర్మల వల్ల వాళ్ళకి అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. బట్ వన్స్ మీరు వాళ్ళని కంప్లీట్గా వదిలేస్తే అప్పుడు వాళ్ళ బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి. రిలేషన్లో సపరేట్ అయిపోయారు, ఎమోషనల్గా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు, వాళ్ళకంటూ ఒక హోమ్ లేదు. ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉంటూ, హోటల్స్లో ఉంటూ, అక్కడిక్కడ తిరుగుతూ
వాళ్ళని వీళ్ళని మ్యానిపులేట్ చేస్తూ, వాళ్ళని వీళ్ళని టోపీలు పెడుతూ, వాళ్ళని వీళ్ళకి ఏమంటారు బోర్లేసేసి వెళ్ళిపోతున్నారు ప్లేట్ తిప్పేసి. యెస్. మీరున్న ప్లేస్‌లోనే హ్యాపీగా ఎక్కడైతే మీరు కష్టపడ్డారో అక్కడే ఒకటి స్టెప్ డెవలప్ అవుతూ ముందుకొచ్చారండి. అండ్ ప్రెజెంట్ ఏంటి అంటే మిమ్మల్ని మీ పేరెంట్ ఫిగర్ కావచ్చు, లేదంటే ఎవరైతే టాక్సిక్ ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఏమీ చేయలేరు. మీ లైఫ్ అంతా కూడా సన్‌లా ఉంటుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. అండ్ మీరు ఏదైతే అనుకున్నారో అన్నీ చేస్తారు. ప్లాంటింగ్స్ ఏసుకుంటారు, బర్డ్స్ తెచ్చుకుంటారు. అండ్ న్యూ బిగినింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రెజెంట్ మీకు వ్యూ కనిపించకపోయినా అస్సలు టెన్షన్ పడొద్దు. ఏంజెల్ మైకేల్ మీతో ఉన్నారు. మీ వెనక ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ మారుతి మీతో ఉన్నారు. మీ వెనక ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనా? మిమ్మల్ని పంపించేయాలి అని అనుకుంటున్నారు కదా! అది జరగదు. ప్రెజెంట్ మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటున్నారంట. ఏదైతే ఊర్లో ఉన్నారో, ఏదైతే రూమ్‌లో ఉన్నారో అక్కడి నుంచి. అది జరగదు అని క్లియర్‌గా చెప్పేసారండి ఏంజెల్స్. ఇంకా చెప్పండి ఏంజెల్స్. 0609 మిమ్మల్ని బోర్లా వేద్దామని వాళ్ళు బోర్లా పడ్డారు. కన్ఫర్మేషన్ 9, 6, 9, 6 అయింది. ఉండాల్సింది 9, 9, 6 డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఎదురు చూడడం కూడా అనవసరం. వాళ్ళు మిమ్మల్ని ఫ్యూచర్‌లో బాధ పెడదాం, సాడ్ చేద్దాం, మిమ్మల్ని ఇలా కుంగిపోయేలా చేద్దాం. చూడండి మీ విక్టరీ ప్రెజెంట్ ఎలా ఉందంటే ఈ విధంగా ఉన్నారు ప్రెజెంట్ మీరు. ఈ విధంగా. మిమ్మల్ని ఇలా చేద్దామని అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? నో వే అంటున్నారు ఏంజెల్స్. ఆ కర్మ అయిపోయిందండి. ఆ కర్మ టైం అయిపోయింది. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తున్నారండి. మీకు మనీ వస్తాయి. ఓకేనా? టెన్షన్ పడద్దు. న్యూ బిగినింగ్‌లో మనీ వస్తాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కొత్తగా ఏదైనా అరేంజ్‌మెంట్స్ చేసిన వాళ్ళు, కొత్తగా ఏదైనా ఓపెన్ చేసుకున్న వాళ్ళు, కస్టమర్స్ రావట్లేదని భయపడద్దు, బాధపడద్దు. ఖచ్చితంగా వస్తారు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. మీ జోలికొచ్చిన డెవిల్ పని తలకిందులు అయిపోయిందండి. మీ పేరు తీయాలనుకున్నందుకు తన ఏంటో, తన ఒరిజినల్ కలర్స్ ఏంటో అందరికీ తెలిసిపోయాయి. అండ్ తిరిగి మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ లేదు వాళ్ళకి. దారి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి సెపరేషన్‌లో ఉన్న వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకోరు. ఆల్రెడీ మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసిన వాళ్ళని తిరిగి మీ లైఫ్‌లోకి రానివ్వరు. ఒకసారి నమ్మించి మిమ్మల్ని హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్‌గా వాళ్ళని తిరిగి మీరు నమ్మరు. సో, పర్మనెంట్‌గా వాళ్ళ ఒక క్యారెక్టర్ మన లైఫ్‌లోంచి వెళ్ళిపోయినట్టే కదా! వాళ్ళు ఎన్ని చేసినా సరే మీరు చేస్తున్న పనిని, మీ గ్రోత్‌ని, మీ టాలెంట్‌ని ఆపలేరు. ఎంతమందితో కలిసినా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసి మీ రిలేటివ్స్, మీ టాక్సిక్ బ్రదర్స్, బిగ్ బ్రదర్స్ అయ్యుండొచ్చు. వాళ్ళేంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినందుకు ఆ గుంపులో గోవింద కింద వాళ్ళ పని కూడా గోవింద అయిపోయింది. డబ్బులిచ్చే అవకాశాలు వెతుకుతున్నారంట. అలా వెతుకుతూ ఉండడమే తప్ప మిమ్మల్ని మాత్రం ఆపలేరు. ఈ గ్యాప్‌లో మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అయిపోతారు. ఇది డివైన్ డిసిషన్ అండి. కంగ్రాచ్యులేషన్స్. మీ లైఫ్‌లో విక్టరీ అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఏంజెల్స్ చెప్తున్నారు. పాజిటివ్ ఫెయిత్‌తో, అదే క్రియేటివిటీతో ముందుకెళ్ళండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. రీయూనియన్ కావచ్చు, హార్ట్ బ్రేక్ కావచ్చు, లవ్ రీడింగ్, మ్యారేజ్ రీడింగ్ చేస్తానండి. ఓకేనా? అండ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.